వదినా మీరు ఇంటికి కొత్తగా వచ్చారా? అవును వదినా. ఏమైనా జాబ్ చేస్తున్నావా వదినా? ఏం లేదు వదినా, ఇంట్లో పని మిషన్ కుట్టుకుంటా. అవునా, ఇక్కడ అంతా జాబ్ చేసుకున్న వాళ్ళే ఉంటాం, అంతా రిచ్చే. మరి నువ్వు ఇంత బాడికి ఎలా కడతావు? అంత గట్టిగా కట్టుకోద్దు వదినా, రోంత లూజ్ గా కట్టుకో, ఇప్పడానికి బాగుంటది. ఆపండే, ఆమె మనకన్నా బాగిస్తుంది, ఇంకా ఒకటో తారీఖు రాకుండానే ఇస్తుంది. హలో, ఇప్పుడే వచ్చా, వసూలు చేసుకొని వస్తా. మేడం ఈరోజు 1వ తారీఖు బాడుగా ఇస్తాంలే సార్, మేము ఏమైనా పారిపోతున్నామా? ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం కదా, చేతకు నిమ్మలం లేదా? ఇస్తాంలే 2 రోజుల్లో. సరే సరే మేడం, 2 రోజుల తర్వాత అయినా. లత గారు ఇంకా పనులు అవ్వలేదా? లేదు ప్రవళిక, ఇంట్లో పిల్లలుంటే పనులు తొందర అవ్వవుగా. అంతేలేండి, మనం సూర్యకాంతం దగ్గరికి వెళ్దాం రండి. ఏం సూర్యకాంతం గారు, పనులన్నీ అయ్యాయా? అయ్యాయమ్మా, 2 రౌండ్లు వాకింగ్ చేసుకొచ్చున్నా. సూర్యకాంతం గారు ఏంటి విశేషాలు? ఏముంటాయమ్మా, వయసు మీద పడుకుంటే మోకాళ్ళ నొప్పి, అందుకే వాకింగ్ వస్తున్నాను. అంతేలేండి, ఈ వయసులోనే ఆరోగ్యం చూసుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకేంటి లత గారు విశేషాలు? మా ఇంట్లో పనులు ఒకటే కుంట్లు పెడుతున్నారు ప్రవళిక, అస్సలు పని చేసుకోలేక బేజారు వస్తుంది. అంతే అక్క, ఇంకా మన పని చేసుకోక మనకు తప్పదు. అక్క, రత్నం గారు ఇంట్లో ఏదో గొడవైందంట, పదండి కనుక్కుందాం. అవునా, పదమ్మా. ఏంటి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి? అపార్ట్మెంట్ కమ్యూనిటీ గ్రూప్ నుంచి వాయిస్ మెసేజ్లా? వాచ్మెన్ నైట్ టైం తాగి కుక్కల్ని కొడుతున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. మీ కుక్కలన్నీ జాగ్రత్త. రేపు అపార్ట్మెంట్ సెక్రటరీ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెంచడానికి మీటింగ్ పెడుతున్నారంట. మనం అందరం ఒక మాట మీద ఉండి ఆ రేట్స్ పెరగకుండా చూడాలి. డి బ్లాక్ లో లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదు. ప్రెసిడెంట్ కి రేపు మీటింగ్ లో దీని గురించి మాట్లాడాలి. మమ్మీ ఆడుకోవడానికి వెళ్తున్నా. సువి ఒకసారి ఇలారా. ఆగు మమ్మీ, ఆడుకున్న తర్వాత వస్తా. ఒకసారి ఇలా రమ్మంటున్నానా? షాప్కి వెళ్ళి ఓ పాల ప్యాకెట్ తీసుకురా. అబ్బా నేను ఆడుకోవాలి మమ్మీ. పాల ప్యాకెట్ తెచ్చేసి ఆడుకో, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. డబ్బులు తీసుకోండి ఆంటీ. కొంచెం ఆ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆడుకోపో సువి, నా బంగారం కదా. సువి ఈ బాక్స్ ఎదురింటి ఆంటీకి ఇచ్చేసి, అంటే ఈ బాక్స్ మాది కాదు, మాది పెద్దగా ఉంటుంది, పైగా సొట్టు ఉంటుంది అని చెప్పి తీసుకుని వచ్చి ఇచ్చేసి తర్వాత వెళ్ళి ఆడుకో. సువి, నువ్వు ఆడుకోనికి వెళ్ళే దారిలో. నేను ఆడుకోవడానికి వెళ్ళను మమ్మీ. చెప్పు, నువ్వు ఏం పనులు చెప్తావో చెప్పు, అవన్నీ చేస్తా. నాకు హాలిడేస్ ఇచ్చింది అందుకే కదా. చెప్పు. పిల్లలు అన్నాక ఆడుకోవాలి. ఎదురింటి ఆంటీ షాప్కి వెళ్ళి అవి ఇవి తమ్మని చెప్తే నేను ఆడుకోవాలంటే అని చెప్పు, సరేనా? ఏం యాక్ట్ చేస్తున్నావు మమ్మీ? సువి, నీ స్పోర్ట్స్ క్లాస్ అవి ఎలా జరుగుతున్నాయి? సూపర్ గా జరుగుతున్నాయి మమ్మీ. నీకు ఏ క్లాస్ అయినా నచ్చకపోతే నాతో చెప్పు, వేరే దాంట్లో అయినా జాయిన్ చేస్తా. కానీ ఈ హాలిడేస్ లో ఏదో ఒక స్పోర్ట్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి, ఓకేనా? ఓకే మమ్మీ. అక్క, పని మీద బజార్కి వెళ్తున్నాం, 1 గంట మా బాబుని చూసుకుంటారా? దాందేముందండి, మా పాపతో కలిసి ఆడుకుంటాడు, మీరు పని చూసుకోనండి. థ్యాంక్స్ అక్క. ఏరా, ఏమైనా తాగుతావా? 1 Oreo మిల్క్ షేక్. రే, నేను అడిగింది వాటర్ కోసం రా. నాకు మిల్క్ షేకే కావాలి. అనవసరం అడగచ్చా. తెస్తానుండు, తాగురా. నాకు కూలింగ్ ఎక్కువ కావాలండి, ఐస్ క్యూబ్స్ చేయండి. అమ్మ పడుద్దాయి, నా కూతురే నాకు ఇలాంటి ఆర్డర్ లేదు, నువ్వేంట్రా? వేస్తారా? ఐస్ క్యూబ్స్ లేవు కానీ ఫ్రిడ్జ్ లో పెడతా, తర్వాత తాగు. ఈ లోపు అక్కతో ఆడుకో. ఆంటీ మిల్క్ షేక్ కూల్ అయిందా? మేము 2 days ఊరు వెళ్తున్నాం అక్క, కొంచెం మా పప్పిని చూసుకుంటారా? సరే అండి. యా, ఐ హావ్ డన్. యా, ఓకే. హలో, మీ పప్పి ఊరికి అరుస్తుందండి. దానికి ఆకలిస్తే అలానే అరుస్తుందండి, కొంచెం ఫుడ్ పెట్టండి. అండ్ అది నాన్ వెజ్ తప్ప ఏమీ తినదండి, కొంచెం చూసి పెట్టండి. అలాగే అది తినిపిస్తా కానీ తినదు, మీరే ఏమనుకోకుండా తినిపించండి, లేదంటే అది అలానే అరుస్తూ ఉంటుంది. ఓ అలాగా అండి, సరే. ఈ సమాజంలో మనుషుల కన్నా కుక్కలకి ఎంత విలువో. మమ్మీ నాకు స్నాక్స్ కావాలి. కొనిస్తారా? ఏంటి అలా దయాన్ని చూస్తున్నారు, మీకు కావాలా? సర్లేండి, వీళ్ళందరూ కూడా లేసులు ఇవ్వండి. ముందు డబ్బులు ఇవ్వండి మేడం. ముందు లేసులు ఇవ్వండి అమ్మా, నేను ఎక్కడికైనా పారిపోతానండి, ఇక్కడేగా ఉన్నా. అయ్యో, ఫోన్ పే అవ్వట్లేదు. క్యాష్ ఇవ్వండి. ఈ ఫోన్ పేల వల్ల క్యాష్ మెయింటైన్ చేయడం ఎప్పుడో మానేసా. ఇక్కడే మా ఇల్లు, ఇప్పుడే తీసుకొస్తా. ఇదిగో సువి, ఇవి తినేసి ఆడుకోపో. మమ్మీ, నేను ఒక్కదాన్నే తింటే నా ఫ్రెండ్స్ అందరు ఫీల్ అవుతారు, నేను తర్వాత తింటాలే. నువ్వు అంత ఫీల్ అవ్వట్లేమ్మా, మీ ఫ్రెండ్స్ అందరు కూడా నేను సర్వ్ చేస్తాలే. తీసుకోరా. వద్దా అంటే మా మమ్మీ తిడుతుంది, నాకు మీ అమ్మతో నేను చెప్తాలేవే, నువ్వు తిను. ఇది ప్లేట్ పట్టుకెళ్ళేది, మళ్ళీ తీసుకొస్తుందో లేదో. ఆంటీ ఇవంత బాలేదు, మా మమ్మీ సూపర్ గా చేస్తుంది. నా వంట బాలేదంట, చెప్తాను ఈ సంగతి. అయ్యో మర్చిపోయానే, అది నాన్ వెజ్, మీ అమ్మకి చెప్తే నీ తాట తీస్తుంది. నాతో పెట్టుకుంటావా?
మమ్మీ నాకు స్నాక్స్ కావాలి. కొనిస్తారా? ఏంటి అలా దయాన్ని చూస్తున్నారు? మీకు కావాలా? సర్లేండి, వీళ్ళందరూ కూడా లేసులు ఇవ్వండి. ముందు డబ్బులు ఇవ్వండి మేడం. ముందు లేసులు ఇవ్వండి అమ్మా, నేను ఎక్కడికైనా పారిపోతానండి, ఇక్కడేగా ఉన్నా. అయ్యో, ఫోన్ పే అవ్వట్లేదు. క్యాష్ ఇవ్వండి. ఈ ఫోన్ పేల వల్ల క్యాష్ మెయింటైన్ చేయడం ఎప్పుడో మానేసా. ఇక్కడే మా ఇల్లు, ఇప్పుడే తీసుకొస్తా. మేడం మేడం ఎవరబ్బా? ఏంటి సార్ చెప్పండి. మీ సార్ యువర్ గ్రేట్ మేడం. ఏం పని చెప్పండి బ్రో. బ్రోనా ఏదో ఒకటిలే. మేడం, మేము మీ దీపం కాపాడు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాం. నెల 5,000 కడితే 15 ఏళ్ల తర్వాత 20 లక్షలు వస్తాయి మీకు. 15 సంవత్సరాల ఈ రోజుల్లో బయటికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామో లేదో అనే డౌట్ లో బ్రతుకుతున్నా. అలాంటి ఈ క్షణం గురించి ఆలోచించకుండా 15 సంవత్సరాల దాకా దాచుంచి ఎవరికి ఇవ్వాలి? అదే మేడం, మీరు లేకపోయినా మీ పిల్లలకు ఉంటుంది కదా. మేము ఉండగానే మా పిల్లలకి ఎలా ఇవ్వాలో మాకు తెలుసు, మీరు వెళ్ళండి బ్రో. మేడం, మీరేనా నిన్న నన్ను కాంటాక్ట్ చేసి ఇన్సూరెన్స్ ప్లాన్స్ కోసం ఎంక్వైరీ చేశారు? అవునండి, పాపకు ఉపయోగపడేలా కొన్ని మంచి ఇన్సూరెన్స్ ప్లాన్స్ చెప్పండి. షూర్ మేడం, ఇవి చూడండి, మీ విజన్ తగ్గట్టు కరెక్ట్ గా ప్లాన్ చేశాను. సో ఇందులో అన్ని కవర్ అయ్యాయిగా. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మా పిల్లలకి అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యే స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసి లాక్ చేసేయండి. షూర్ మేడం. థ్యాంక్ యూ. బాయ్ సువి. బాయ్ మమ్మీ. గేట్ తీసినాక ఏమని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నేను వేద్దాం అనుకునే లోపు మీరే వచ్చేసారు ఓనర్ గారు. ఓనర్ గారు, ట్యాంక్ లో వాటర్ అయిపోయి ఒకసారి మోటార్ వేస్తా. రెంట్కి దిగినప్పుడే 100 సార్లు చెప్పాను. రోజుకి ఒక్కసారి మోటార్ వేస్తా. ఎక్స్ట్రా వాడితే బయట నుంచి తెచ్చుకోరమ్మా. ఏం ప్రవళిక, ఇంట్లో ఎంత సౌండ్ వస్తున్నాయి? మేకులేం కొట్టట్లేదు కదా? అయ్యో, కుంకుడుగాయలు కొడుతున్నావు ఓనర్ గారు. నేలంతా పాడైపోయింది. 2 రూపాయలు షాంపూ కొనుక్కోవచ్చుగా. నీకోసం బంగాలంటే నేల పాడు చేయాలనా? ఏంటో మీరు. చెప్పు సుధా, ఏంటి ఊరు నుంచి మీ వాళ్ళంతా సిటీ చూడడానికి వస్తున్నారా? మీ ఇంట్లో స్టే చేయడానికి కుదురుతుందా? మా అపార్ట్మెంట్ లోనా? మా కమ్యూనిటీలో మేము ముగ్గురు ఉండడానికి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. ఆఖరికి మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి 100 కారణాలు చెప్పి మేనేజ్ చేయాలి. అదేంటి ప్రవళిక, అంత స్ట్రిక్ట్? అవునే, ఇల్లు ఇచ్చేటప్పుడు ఇంటికి మేము ముగ్గురం తప్ప ఎవరు వచ్చినా ఒప్పుకొని అన్నారు. అలా అయితేనే రెంట్కి ఇస్తామన్నారు. ఇంకా చేసేదేం లేక ఎమర్జెన్సీలో ఇంట్లో దిగాం. ఇంకో విషయం చెప్తే ఫుల్ గా నవ్వుకుంటావు. ఏంటంటే మా కమ్యూనిటీలో ఎంట్రన్స్ లో ఒక బోర్డు పెట్టింటాడు, చుట్టాలకు నాట్ అలో అని. ఓయ్ మేడం, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఎక్కడికేంటి మమ్మీ? ఆడుకోవడానికి. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఈ రోజు నుంచి టైం టేబుల్ అంతా మారిపోయింది. మార్నింగ్ 6:30కి లేసి 1 గంట చదవాలి. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి స్కూల్ కి వెళ్లి ఇంటికి వచ్చాక ఈవినింగ్ హోంవర్క్ రాసి 1 గంట ట్యూషన్ కి వెళ్లి ఇంటికి వచ్చాక ఇంకో గంట చదివి చేసి 9 కల్లా పడుకోవాలి. ఇది నీ టైం టేబుల్. ఇందులో స్కూల్ కి వెళ్ళడం, చదువుకోవడం తప్ప ఆడుకోవడము, టీవీ చూడడం ఎక్కడుంది మమ్మీ? అవన్నీ సమ్మర్ హాలిడేస్ లో ఇయర్ కి సరిపడని రోజులు చేశారు కదా. ఇక్కడ నుండి స్టేట్ ర్యాంక్ వచ్చేదాకా ఇదే నీ టైం టేబుల్. స్టేట్ ర్యాంక్? నేను చదివే 4th క్లాస్ మమ్మీ, డిగ్రీ కాదు. ఏం కాదు, ఇప్పటి నుంచి ఇలా చదివితే అప్పటికి ఈజీగా వస్తుంది. సో ఇదే ఫాలో అయిపో. సువి, స్కూల్ రీఓపెన్ అయింది కదా, టైం టేబుల్ మొత్తం ఫిక్స్ చేసుకున్నావా? మమ్మీ, ఈ చాట్ లో ప్రిపేర్ చేసాం మమ్మీ. అదేంటి ఇందులో గేమ్స్ కి టైం అలాట్ చేసుకోలేదు? ఎందుకు మమ్మీ, వీకెండ్ లో ఎలానో ఆడుకుంటాం కా. ఆ టైం ఉంటే ఎక్స్ట్రాగా చదివితే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయిగా. జీవితంలో స్టడీస్ ఒకటే కాసువి, అన్నిటికీ టైం అలొకేట్ చేసుకోవాలి. ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటావు? నా ఏజ్ వచ్చేసరికి వర్క్ రెస్పాన్సిబిలిటీస్ తప్ప ఇంకేమి ఉండవు. అప్పుడు ఆడుకోవాలనున్నా ఆడుకోలేవు. అందుకే ఏ టైంలో చేయాల్సిన ఆ టైంలో చేయాలి. డేని ప్లాన్ చేసుకోవాలి. ఓకే మమ్మీ. అబ్బాయి, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మమ్మీ నా మీద చల్లుతావు? పసుపు నీళ్ళు మంచి సువి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి ఇంతసేపు? మన దూరపు చుట్టాలు కథం చనిపోతే చూసొస్తున్నా ప్రవళిక. ఏంటండి మీరు అలాంటి ప్లేస్ లకు వెళ్ళొచ్చి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఫస్ట్ వెళ్ళి తలస్నానం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పసుపు నీళ్ళు చల్లుకొని లోపల రండి. ఏంటి ప్రవళిక ఇది? పెద్దవాళ్ళ కంటే తెలియదు, నువ్వు కూడా ఏంటి ఇలా పసుపు నీళ్ళు చల్లుకుంటావు? మన పెద్దవాళ్ళు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. పసుపు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకొంచెం ఎక్కువ పోయి లోపల వైరస్ కూడా చనిపోతుంది. నువ్వు నీ మున్నమ్మకాలు.